ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ప్రతిరోజు కూడాను ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఎడిషన్లో మనకి వస్తున్న ఆర్టికల్స్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అయితే ప్రజెంట్ అయితే ఎక్కువగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అయితే మనకి అనంతపురం, అలాగే కర్నూలు, అలాగే మనకి చిత్తూరులోనే ఎక్కువగా ఈ ఆర్టికల్స్ అనేది ప్రచురించడం జరుగుతుంది. అయితే ఎందుకు అక్కడే ఆర్టికల్స్ ఎక్కువ ప్రచురిస్తున్నారంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిందే, అక్కడ వైకెన్సీ అనేది ఎక్కువ ఉండడం వల్ల చాలామంది నాన్ లోకల్ అవ్వచ్చు, లోకల్ కేటగిరీ అవ్వచ్చు, చాలామంది అప్లికేషన్స్ అక్కడ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మెయిన్ హైలైట్గా అయితే చేస్తున్నారు. అయితే మిగతా డిస్ట్రిక్ట్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ రీవెరిఫికేషన్ అవ్వట్లేదంటే అవుతున్నాయండి. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అవుతున్నాయండి. కలెక్టర్ నుంచి అయితే ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఆదేశాలు అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిఈఓ ఆఫీస్కి వెళ్ళేవి, డిఈఓ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ అనేది వస్తున్నాయి. అయితే మెయిన్గా ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ న్యూస్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మిగతా డిస్ట్రిక్ట్లో కూడా అవుతుంది. జస్ట్ అడుగుతున్నారు సర్టిఫికేట్స్, అందులో ఎంతవరకు నిజం ఉందా లేదండి మీకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఈడబ్ల్యూఎస్లో ఫేక్గా పెట్టి చూపించినట్లయితే మీరు గ్రీవెన్స్లో కంప్లీట్ చేయొచ్చు. అయితే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే న్యూస్లోకి వెళ్తే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన రీవెరిఫికేషన్ అనేది ఓన్లీ కొన్ని జిల్లాలు అని చెప్పాను కదా, ఆ జిల్లాలు ఇవే ఉంటాయండి. నెక్స్ట్ నిన్నటి వరకు అయితే కొనసాగింది. అయితే ప్రజెంట్ ఈరోజు అవుతుందా లేదనేది అయితే క్లారిటీ అయితే ప్రజెంట్ లేదు. నిన్నటి వరకు అయితే రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ప్రతి జిల్లాలో కూడా జరగడం జరిగింది. అయితే ఇందులో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, వారి స్థానంలో కొత్త వారిని అంటే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి అవకాశం కల్పిస్తారా అనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఎందుకంటే ఎవరిని రిజెక్ట్ చేశారు, వాళ్ళ ప్లేస్లో ఒకవేళ ఖాళీ పెండింగ్ పోస్టులు ఉంటే వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి కాల్ లెటర్స్ మళ్ళీ సెండ్ చేసి రీవెరిఫికేషన్ చేస్తారా, లేకపోతే అసలు కంప్లీట్ ఈ ప్రాసెస్ అయిపోయిందని మాత్రం అఫీషియల్గా ఎటువంటి అఫీషియల్గా ఏ ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించింది జస్ట్ ఇంతమంది ఫేక్ అని చూపిస్తున్నారే తప్ప ఆ ఫేక్ ప్లేస్లో ఇంకొకరికి కాల్ లెటర్ సెండ్ చేసామనే విషయం కూడా ఏ ఆర్టికల్లో కూడా ప్రచురించడం జరగలేదు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. అయితే ఎవరైనా రిజెక్ట్ అయితే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి అవకాశం ఉండొచ్చు అనేది కొందరు అభ్యర్థులు అయితే చిన్న ఆశ అండి, మరీ ఎక్కువే ఆశ కాదు. మేబీ మన ముందర అభ్యర్థికి పిలిచి ఆ అభ్యర్థి ఒకవేళ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మాకు పిలుస్తారేమో అన్న ఉద్దేశంతో కొందరు ఉంటారు కదా, వాళ్ళైతే చిన్న ఆశ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదండి. ప్రజెంట్ అయితే ఇది జరుగుతున్న విషయం మీకు చెప్తున్నాను. ఓకే, అయితే ఇంతకును ఈడబ్ల్యూఎస్ అని చాలామంది అయితే అభ్యర్థులు అడుగుతున్నారు. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయం అనేది మ్యాక్సిమం 8 లక్షల లోపల అయితే ఉండాలి. అటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరికి అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడాను ఒక రిజర్వేషన్ ఇవ్వాలి అనే గవర్నమెంట్ అనేది ఈ యొక్క రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే మ్యాక్సిమం 8 లక్షల కంటే తక్కువ ఆదాయం సంవత్సరానికి ఎవరు ఉంటుందో వాళ్ళందరూ కూడాను. అయితే ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడాను ధనవంతుల అంటే లక్షాది కదంటే అది కూడా కాదు కదా. ఇప్పుడు చాలామంది ఓసీలు అంటే వాళ్ళకి ఏదో ఎక్కువ అమౌంట్ ఉంటుందని అందరికీ ఉండదండి, కొందరికి మాత్రమే ఉంటుంది. అయితే ఆ కొందరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారు. అయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారు కదా, దాన్ని అయితే కొందరైతే ఆసరాగా తీసుకొని చాలామంది ధనవంతులు ఉన్న వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ధనవంతులు ఉన్న వాళ్ళ భర్తలు అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ కన్వర్ట్ చేసేసారు. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఎంత రాకపోదునండి. అయితే అభ్యర్థులను ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి కళ ఈడబ్ల్యూఎస్ పెట్టుకొని ఎలా అయినా మా జాబ్ని సంపాదించుకుంటాము అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. అయితే ఫేక్గా కూడా చాలామంది సంపాదిద్దాం ఈ జాబ్ అనే విషయంతో అయితే ఎక్కువగా మనం స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఆ యొక్క కీ రిలీజ్ అయ్యేటప్పుడు అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నారు అనిసిన మన పేపర్లు కూడా అయితే వేయడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో అయితే చాలా తేలుతున్నాయండి. అంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే ఇప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది. అటువంటి వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి అయితే చేశారండి. ఇది ఎక్కడ కదా, అనంతపురంలో అయితే ఇది జరిగింది. అనంతపురం కలెక్టర్ గారికి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది అభ్యర్థుల ఆవేదన. కలెక్టర్ గారు దాన్ని పాజిటివ్గా ఆలోచించి దాన్నేమో డిఈఓ ఆఫీసర్కి అయితే సెండ్ చేయడం జరిగింది. అందుకే రీవెరిఫికేషన్ చేశారు. ఇప్పుడు ఆ జిల్లాలతో పాటు మిగతా జిల్లాలకు కూడా సేమ్ అదే జరుగుతుంది. అయితే ఎక్కడెక్కడ జరుగుతుంది క్లారిటీ ఇవ్వలేదండి. అయితే చూడాలి కొద్ది రోజులైతే, మరి కొద్ది రోజులంటే మ్యాక్సిమం ఈ రోజు రేపటి వరకు అయితే చూడాలి, ఎక్కువ రోజులు ఏం కాదు. అయితే మ్యాక్సిమం మ్యారీడ్ అయిపోయిన లేడీస్ ఉంటారు కదా, ఆ లేడీస్కి అయితే వాళ్ళ యొక్క హస్బెండ్ ఈడబ్ల్యూఎస్ తెమ్మంటున్నారు. ఎందుకంటే ఒకవేళ హస్బెండ్ అనేది గవర్నమెంట్ జాబ్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి
కోట్లలో ప్రాపర్టీస్ ఉండవచ్చు. అటువంటి భర్త యొక్క ఆదాయానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెమ్మంటున్నారండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ కూడా వచ్చిందంటే, ఇక్కడ ఇష్యూ చేసిన ఎంఆర్ఓ గారికి, అలాగే ఇష్యూ చేసిన ఇక్కడ సచివాలయం నుంచి అయితే అవ్వచ్చు, వీఆర్ఓ గారికి, ఇటువంటి వాళ్ళు ఎలా ఇష్యూ చేశారనేది కూడాను తర్వాత వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాలి. అంటే కోటీశ్వరులకు కూడాను ఈడబ్ల్యూఎస్ ఎలా ఇష్యూ చేస్తారనేసి అయితే పాయింట్ అయితే రైజ్ అవుతుంది. దానికైతే వాళ్ళు సమాధానం ఏమిస్తారో చూడాలి. అయితే కంపల్సరీగా భర్త యొక్క ఆదాయం 8 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అనర్హులు. కానీ అర్హుల కింద పెట్టేసి ఈ లేడీస్ అనేది వాళ్ళు జాబులు తీసుకోవాలనుకున్నారు. అయితే అటువంటి వాళ్ళు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయరండి 100%. అయితే నెక్స్ట్ అన్మ్యారీడ్ గర్ల్స్ ఉంటారు కదా, పెళ్లి కాకుండా అమ్మాయిలు కూడాను వాళ్ళ తండ్రి గారి యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారండి. కొందరైతే అమ్మాయి జాబ్ గవర్నమెంట్ అనదు, సెంట్రల్ అవ్వచ్చు, లేకపోతే తన బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా కోట్లు ఆస్తుంటే అబ్బాయికి ప్రైవేట్ జాబ్ అనుకోండి, అటువంటి వాళ్ళకి కూడా స్పౌసే అంటే ఇద్దరు ఎవరో ఒకరు ఒక 8 lakhs ఎక్కువ దాటేటట్టుగా పెర్ యానంకి ఆదాయం ఉంటే అటువంటి వాళ్ళని ప్రజెంట్ ఏం చేస్తారనేది అది కూడా చూడాలి. అయితే కొందరికైతే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో రేషన్ కార్డు అయితే చూపిస్తే నో ప్రాబ్లం అండి. అయితే డివోర్స్డ్ లేడీస్ ఉంటారు కదా, డివోర్స్ లేడీస్కి అయితే మాత్రం ఫాదర్ యొక్క ఈడబ్ల్యూఎస్ అడుగుతున్నారు. ఎప్పుడంటే భర్త నుంచి ఎటువంటి పెన్షన్స్ రాకపోతే, అంటే ఇప్పుడు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ అయ్యండి, అటువంటి భర్త ఒకవేళ చనిపోస్తే అటువంటి పర్సన్స్కి నార్మల్గా తండ్రికి అడుగుతుంటారు. అయితే డివోర్స్ లేడీస్కి అయితే వాళ్ళ భర్త నుంచి ఎటువంటి భరణం కూడా మంత్లీ రాకపోతే తక్కువ అమౌంట్ వచ్చిందనుకోండి, నో ప్రాబ్లం అండి. తక్కువ అంటే మ్యాక్సిమం ఒక 20-30,000 ఈ రకంగా వచ్చినా నో ప్రాబ్లం అండి. మ్యాక్సిమం 8 lakhs దాటిపోయింది అనుకోండి, అతను ఇచ్చే భరణం అది కూడాను ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో, స్పోర్ట్స్ కోటా విషయంలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చాలా ప్రాబ్లం జరిగింది. కర్నూలులోన ఫేక్ పర్సంటేజ్ ఇచ్చేసి చాలామంది సంపాదించేశారు. అయితే అటువంటి వాళ్ళంతా రిజెక్ట్ చేసి వాళ్ళ ప్లేస్లో 4th కాల్ లెటర్ సెండ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫికేషన్ జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయం అవ్వచ్చు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఇష్యూ అవ్వచ్చు, మ్యాక్సిమం అయితే వీళ్ళ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది అనేసి మనం చెప్పేసుకోవాలి. వీళ్ళ లిస్ట్ అనేది రెడీ చేసేయడం కూడా అయ్యింది అనేసి మ్యాక్సిమం సమాచారం మాత్రమే, క్లారిటీ అయితే ప్రజెంట్ లేదు. ఏదైనా కూడా ఇక్కడ చెప్పినవన్నీ కూడా మనకి అఫీషియల్గా మనకి డిఎస్సి కన్వీనర్ గారు ఇంకా ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ మనకి September 15th మనకి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్టు రిలీజ్ అవుతుందనేసి మనకి మ్యాక్సిమం 4 days బిఫోరే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డేట్ కల్లా మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అవుతుందా అంటే వచ్చే అవకాశాలు అయితే 99.9% కనిపిస్తున్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోయింది అనుకుంటున్నాం. మ్యాక్సిమం మనకి ఈ రోజుతో మ్యాక్సిమం అయిపోతే మ్యాక్సిమం మనకి రేపు ఎల్లుండి ఆదివారం కూడా వర్కింగ్ చేస్తున్నారండి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను. కాబట్టి 2-3 daysలో కంప్లీట్ అయిపోయి మనకి మండే నాడు రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి 15వ తేదీన అయితే మీ యొక్క నేమ్స్ అనేది ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో అనేది ఉంటే జాబ్ కన్ఫర్మ్ అయినట్టుగా, ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదంటే మీకు రిమార్క్స్ ఉన్నట్టుగా. కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మందికి అయితే ఒక ఈడబ్ల్యూఎస్లకు సంబంధించిన వాళ్ళకైతే చిన్న అటు ఇటు అవుతుందండి. మిగతా కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా క్లారిటీగా అయితే ఉంది ఇన్ఫర్మేషన్. అయితే 19న అయితే మనకి మెగా డిఎస్సి సభ అనేది మనకి విజయవాడ దగ్గర వంటి మ్యాక్సిమం సచివాలయం ఉంది కదా, మనకి అమరావతి ఆ సచివాలయం ఉంది కదా, ఆ సమీపంలోనే ఎక్కడో దగ్గర ఈ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం అయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో 15 వస్తుంది కదా, ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికి కూడాను వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తారు. ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే వాళ్ళు ఏ యొక్క పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో, ఎస్జిటికి ఇచ్చారా, ఎస్ఏకి ఇచ్చారా, టీజీటీయా, ప్రిన్సిపలా, పీఈటీయా ఉన్నాయి కదా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను, వీటిలో దేనికి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారో ఆ ప్రయారిటీ మాత్రమే ఉంటుందండి. ఓకే. ఏంటి ఆ ప్రయారిటీ మాత్రం అంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏది ఇచ్చారో దానిలో అనేసి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి. మీకు ఏ స్కూల్ అలర్ట్ చేశారన్న విషయం ఎవరు, ఏ స్కూల్ అంటే మీరు ఆశ్రమ్ స్కూల్కి అయ్యారా, ట్రైబల్స్కి అయ్యారా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి అయ్యారా, మున్సిపల్కి ఇచ్చారా, లేక లోకల్ బాడీస్ గవర్నమెంట్కి ఇచ్చారా అని మనకి మేనేజ్మెంట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ నేమ్స్ అయితే ఉండవు మీ యొక్క లెటర్ పైన. అది చూసుకోండి. చాలామందికి డౌట్ వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎలాగ ఇచ్చేస్తారు వెబ్ కౌన్సిలింగ్ అవ్వకంట. నిజమేనండి. జస్ట్ మీరు సెలెక్టెడ్ అయ్యారు, ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చారో మీరు
ఆ దానికి సెలెక్ట్ అయిన విషయం మాత్రమే అందులో ఉంటుందండి. కానీ మీకు స్కూల్ మేనేజ్మెంట్ నేమ్స్ అనేది అందులో ఉండదు. అది అర్థం చేసుకుంటారు అభ్యర్థులందరూ కూడా అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క సభకు 18నే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ముందు రోజే వచ్చేస్తుంది. 18, 17 తేదీన కల్లా మీరు బయలుదేరాలి పలానా టైం కనేసి వస్తుంది. అయితే గవర్నమెంట్ ఏమి ఫెసిలిటీస్ ఇస్తుందని కూడా చాలామంది అనుకోవచ్చు. మీ ఓన్ అమౌంట్తోనైతే వెళ్ళాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్సే బస్సెస్ ఇష్యూ చేస్తుందని సమాచారం మాత్రమే ఉంది. ఎందుకంటే మీకు ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మెంబర్స్కి ఒక కమిటీ టీమ్ అనేది మనకి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసింది కదా మన డాక్యుమెంట్స్కి సంబంధించింది. ఆ టీము అలాగే మన డిస్ట్రిక్ట్గా డిఈఓ గారు వస్తారు, నెక్స్ట్ ఎంఈఓ గారు వస్తారు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇక్కడ నెక్స్ట్ డాక్టర్స్కి సంబంధించినటువంటి హాస్పిటల్ డిపార్ట్మెంట్ కొందరు అయితే టీం ఉంది కదా. ఆ టీం అంతా కూడాను మిమ్మల్ని సేఫ్గా పట్టుకెళ్ళి వెళ్ళి అక్కడ మీకు షెల్టర్ అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేసేసి నెక్స్ట్ సభ అయిపోయిన తర్వాత సేమ్ మీకు అదే విధంగా మన డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ మీద అయితే ఆ డిస్ట్రిక్ట్లో మళ్ళీ రిటర్న్ కూడా మీకు తెచ్చి పెడుతుంది. అయితే ఇదంతా కూడా మనకి ప్రాసెస్ అనేది గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్గా చేస్తారని సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించింది ఇంకా ఆఫీషియల్గా ఏం లేదు, కానీ పట్టుకెళ్తారు కాబట్టి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అయితే కొందరైతే ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అనేసి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీస్తో అయితే దాని గురించి అయితే నాకు క్లారిటీ అయితే లేదు, కానీ ఏ అభ్యర్థి సెలెక్ట్ అయ్యాడో ఆ అభ్యర్థికి అయితే బస్ ఫెసిలిటీస్ ఉంటుంది, కానీ రిమైనింగ్ పర్సన్స్కి అయితే ఉండదండి. అయితే రిమైనింగ్ పర్సన్స్ ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే మీ ఓన్ అమౌంట్ పెట్టుకొని మేబీ అదర్ ట్రావెల్స్ ఏదైనా బుక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ కనకదుర్గమ్మ గుడికి కూడా ఉంది కట్ట ఫేమస్. అక్కడ మీకు దర్శనం అయిపోయినట్టుగా ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటారు. మీ హస్బెండ్ అయితే హస్బెండ్, మీ వైఫ్ అయితే వైఫ్, లేకపోతే మీ పిల్లలు ఎవరైనా సెలెక్ట్ అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళకి దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మీకు దర్శనం అయిపోతుంది, సభ కూడా అయిపోతుంది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. కానీ అభ్యర్థి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థికి మాత్రం కంపల్సరీగా అయితే ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఓకే. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఈ కౌన్సిలింగ్ కానీ ట్రైనింగ్ కానీ ఎప్పుడవుతుందో మనకి దసరా లీవ్స్ అనేది 23rd నుంచి ఎప్పటి నుంచి ఇస్తారు. మనకి ఇది నెక్స్ట్ మంత్ 2nd కాబట్టి మనకి ఈ దసరా సెలవుల్లోనే వెబ్ కౌన్సిలింగ్ అనేది చేస్తారండి. ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో జరుగుతుందా ఆన్లైన్లో జరుగుతుందా అనేది ఇంకా ప్రజెంట్ క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ట్రైనింగ్ కూడా మనకి ఈ దసరా లీవ్స్లో జరుగుతుందండి, కాబట్టి ఈ రెండు కూడా దసరా లీవ్స్లో జరుగుతుంది. అయితే జాయినింగ్ ఆర్డర్స్ మనకి సెప్టెంబర్లో కాదండి, ఓన్లీ అక్టోబర్ 3 తర్వాత మనకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి దసరా 2nd కాబట్టి 2nd తర్వాత మనకి జాయినింగ్ వస్తుంది. అయితే మీరు మేనేజ్మెంట్ కోటాలు ఇవన్నీ ఇప్పుడు బట్టే చూసేసుకోండి. ఏ స్కూల్కి ఆ స్కూల్ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకున్న తర్వాత అయితే మాత్రం చూసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.